జనరల్గా నీ దగ్గరకు వచ్చే కేసెస్ను కూడా నువ్వు చాలా ఇమోషనల్గా డీల్ చేస్తావు. ఇప్పుడే చెప్తున్నావు కదా, నేనే ఒక 2 సందర్భాల్లో నువ్వు నాకు ఫోన్ చేసి చాలా ఇమోషనల్ అయ్యి అప్పుడు కూడా కంటతడి పెట్టుకున్నావు. ఒక 2-3 కేసెస్లో, ప్రేమ ఇట్లా జరిగింది, ప్రేమ ఇంత అన్యాయం జరిగింది, ప్రేమ ఇది మీడియా కోసం కాదు, బట్ నేను నీకు చెప్పదలుచుకున్నానని ఒక 2-3 సందర్భాల్లో చెప్పావు. ఎందుకు సంధ్య, వై డు గెట్ సో ఇమోషనల్ విత్ అదర్ కేసెస్? అంటే వాళ్ళు ఎవరో నీకు తెలియదు, వాళ్ళతో నీకు ఏ బంధుత్వం లేదు, కనీసం వాళ్ళు నీకు చుట్టాలు కాదు, స్నేహితులు కాదు, ఏమీ కాదు, నీ దగ్గరికి న్యాయం కోసం వచ్చిన ఒక వ్యక్తి. అంటే మనకి బాధితులు వచ్చినప్పుడు వాళ్ళ జీవితంలో ఉన్న విషాదం, అణచివేత అర్థమవుతుంది మనకి. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నాన్న ప్రేమతో, అమ్మ ప్రేమతో పెరిగాను. తండ్రులు, నీకు కూడా అనుభవం, తండ్రులు ఆడపిల్లల్ని అంటే అన్కండిషనల్గా ప్రేమతో పెంచడం ఎప్పుడైతే చేస్తారో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ప్రేమ ఎప్పుడైతే నాన్న ప్రేమ, మనకి నిజమైన ప్రేమ మనం పొందుతామో, కుటుంబ ప్రేమ మనం పొందుతామో, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా హైలో ఉంటాయి. ఆ కాన్ఫిడెన్స్లోంచి ఒక లక్ష్యంలోకో, ఒక ఉద్యమంలోకో వచ్చినప్పుడు మరింత పెరుగుతాయి. ఒక జీవితం, ఒక లైఫ్ పట్ల ఉన్న అండర్స్టాండింగ్ కానీ, ఒక కాన్ఫిడెన్స్ కానీ అనుభవించిన ఒక వ్యక్తిగా ఆ బాధ్యతలు ఏం కోల్పోయారో నాకు అర్థమవుతుంది. అది వాళ్ళు పెరిగిన క్రమంలో కావచ్చు, పుట్టింటోళ్ళ నుంచి వచ్చింది కావచ్చు, భర్త మెట్టినింటోళ్ళ నుంచి వచ్చింది కావచ్చు, వాళ్ళు పడుతున్న స్ట్రగుల్. అంటే ఇంత జీవితంలో చాలా చిన్న విషయాలకి ఇన్సెక్యూరిటీ, చిన్న విషయాలకి వాళ్ళు ఏం కోల్పోతున్నారు అంటే ఇన్నేళ్ల తర్వాత కూడా, ఇన్నేళ్ల ప్రజాస్వామ్యం, ఇన్నేళ్ల స్వతంత్రం, ఇన్నేళ్ల తర్వాత కూడా చిన్న చిన్న విషయాలకి ఆడవాళ్ళు ఎంత కోల్పోతున్నారు, వాళ్ళు ఎంత వల్నరబుల్గా ఉన్నారు. మనం కూడా పరిష్కారం చేయలేని స్థితిలో వాళ్ళ లైఫ్ ఉంటుంది తెలుసా. ముందుకు వెళ్ళలేరు, తెంచుకుని రాలేరు, అనుభవించలేరు, కొనసాగించలేరు. మనం ఇన్స్టెంట్గా పరిష్కారాలు చేయలేం, అంత హెల్ప్లెస్గా అనిపిస్తుంది. ఏంటి అంటే ఒక స్వేచ్ఛ అనేది, స్వతంత్రం అనేది, లేదా హింసలేని జీవితం అనేది, హింసలేని కుటుంబం అనేది కోరుకోవడమే తప్ప ప్రేమ. అంటే మనం ఎప్పుడు మాట్లాడితే ఆస్తి కలిగిన కుటుంబాలు, ఇల్లు కట్టుకున్నారా, ఆస్తి ఇచ్చారా, అనుభవించారా, ఇవన్నీ మాట్లాడతాం. కానీ అరే శరించలేని జీవితాలు ఉండాలి కదా, హింసలేని కుటుంబం అవునా కాదా? సో ఇలాంటి శరీరమా, హింసలేని సమాజం, హింసలేని శరీరమా, హింసలేని సంసారమా, హింసలేని జీవితమా అని మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ఒకవేళ ఇలాంటి కేసెస్ నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఇంకా అంటే పరిష్కారం ఏంటి దీనికి అని ఒక మీమాంసలో పడ్డప్పుడు నైట్ అంతా కూర్చొని ఆలోచిస్తావు అసలు ఏంటి? చాలా. ఇప్పుడు ఇందాక ఎమోషనల్ ఎందుకు అవుతాము అంటే ఏ కేసుకా కేసు కొత్త అనుభవాలు. ఇన్నేళ్లలో అసలు ఎన్ని కేసులు నేను అనుకుంటాను, ఈ 40 ఏళ్లలో 1,00,000 దాటిపోయి ఉంటాయి నేను చేసినాయి. ఇన్ని కేసుల్లో సక్సెస్ రేట్ ఏంటి సంధ్య? యాక్చువల్గా మా దగ్గరికి మనం లీగల్ బ్యాటిల్స్లోకి వెళ్ళిన వాటిల్లో సక్సెస్ తక్కువ, కానీ ఇండివిజువల్స్గా డీల్ చేసిన వాటిల్లో సక్సెస్ చాలా ఉంది. అంటే ఇన్నేళ్లలో 40 ఏళ్లలో నా దగ్గరికి వచ్చి వెళ్ళిన బాధితురాలు ఒక అమ్మాయి చనిపోయింది, విమల అని. కోర్టులోనే ఆ అమ్మాయి పాయిజన్ తీసుకుంది, మీరు కూడా కవర్ చేశారు. ఆ ఒక్క కేసు మన దగ్గరికి వచ్చి వెళ్ళాక వెళ్ళిపోయారు. ప్రేమ ఒకటి చెప్పనా, బాధితులు దుఃఖంతో వస్తారు. ఎంత దుఃఖంతో వస్తారంటే నవ్వలేరు, మాట్లాడడానికి సరిగా ఉండదు వాళ్ళకి. కానీ అసలు మొదటి సిట్టింగ్లోనే నవ్వుతూ వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ రోజుకి మా దగ్గరికి వచ్చాక సక్సెస్ అని మీరు అంటున్నారు కదా, సక్సెస్ అంటే భర్తల్ని మెడలోంచి కాపురాలు చేస్తేనే సక్సెస్ కాదు కదా. వాళ్ళు కాన్ఫిడెంట్గా లైఫ్ని లీడ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా చూస్తే 80-90% సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అంటే కొన్ని ఫెయిల్ అయిన, లీగల్గా చూస్తే కోర్టు పరంగా శిక్షలు పడిన కేసులు ఉన్నాయి, వీగిపోయినవి ఉన్నాయి, ఆస్తులు వచ్చిన కేసులు ఉన్నాయి, పోయిన కేసులు ఉన్నాయి. అట్లాగే భార్యాభర్తలు హ్యాపీగా ఉన్నవి ఉన్నాయి, మా దగ్గరికి వచ్చాక విడిపోయినవి ఉన్నాయి. ఒక్కటి ప్రైమరీ, విడిపోవడానికి నేను ఇష్టపడను, వాళ్ళు కూడా విడిపోకూడదని కోరుకుంటాం. కానీ అమ్మాయిల ఆప్షనే విడిపోవడం అయితే ఖచ్చితంగా విడిపోవడం వైపే చేస్తాం. అమ్మాయిల ఆప్షన్ కలిసి ఉండడం అనుకోండి, అన్నిటికీ గుండుగుత్తగా ఒకటే సూత్రం ఉండదు కదా. అమ్మాయిల ఆప్షన్ కలిసి ఉండడం అంటే దానికోసం ప్రయత్నిస్తాం. కానీ అవతల వాళ్ళు సహకరించినప్పుడు
దానికి వీళ్ళని ప్రిపేర్ చేస్తాం. ఇవాళ ప్రేమల ఫెయిల్యూర్ కేసెస్ తిరుగుతారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా నమ్ముతారు, తిరుగుతారు. ఆ తర్వాత వాడికి హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు, వాడికి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది, లేదా కుటుంబం అనేది ఒత్తిడి చేస్తుంది బయటకు వచ్చి ఆ అమ్మాయిని వదిలించుకొని. కానీ ఈమె మాత్రం పేరు పోయింది, నేను తిరిగాను, బదనాం అయిపోయాను, అతనే కావాలంటారు. ఆ కేసెస్లో నాకు చాలా ఇబ్బంది అయ్యి వాళ్ళని నిలబెట్టడానికి చాలా స్ట్రగుల్ పడుతున్నాం మేము. అవి ఒకటి ఎమోషనల్ థింగ్. ఒకటే ఆ కేసెస్. అంటే అమ్మ అతను ఇష్టపడనప్పుడు లేదా అతను మోసం చేయాలనుకుంటున్నప్పుడు, వదిలించుకోవాలనుకున్నప్పుడు దేహి అని ఎంతకాలం బతిమిలాడతావు? సరే ఒక ప్రయత్నం చేస్తాం, కేసు పెడతావు, అడుగుతాం. కానీ ఎక్కడ ఒక దగ్గర అతను మోసం చేస్తున్నాడని రియలైజ్ అవ్వాలి అని చెప్తాం. కానీ లేదు, ఖచ్చితంగా ఆ మొగుడే కావాలి. ఎలా తెచ్చిస్తాం? కోర్టుల ద్వారా, చట్టాల ద్వారా, కేసుల ద్వారా భర్తలను తెచ్చేయగలుగుతామా? ప్రియుళ్ళని తెచ్చేయగలుగుతామా? సాధ్యం కాదు కదా. అదే రియలైజ్ చేయడానికి పడుతున్న స్ట్రగుల్ ఉంటుంది కదా, దానికి మాటలు సరిపోవు, గ్రంథాలు కూడా సరిపోవు. సో ఇవన్నీ ఎమోషనల్, చాలా ఎమోషనల్. అంటే వాళ్ళని నిలబెట్టాలనే తపన. కానీ వాళ్ళ ఎంతమంది ఈరోజు మొదలు మేము ఆ కౌన్సిలింగ్ ఇస్తుంటే ఇష్టపడరు. ఎందుకంటే అప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటి, ఆ మొగుడితో కలపాలి లేదా ఆ బాయ్ ఫ్రెండ్ని తెచ్చేయాలి. కానీ ఆ తర్వాత వాళ్ళు కొన్నాళ్ళకి అర్థం చేసుకున్నాక ఎంత హ్యాపీగా బతుకుతారు, మళ్ళీ పెళ్ళిళ్ళు అవుతాయి, లేదా మళ్ళీ జీవితాన్ని కొనసాగిస్తారు. నేను ఎప్పుడు ఏం చెప్తాను తెలుసా, నాశనం అంటారు వాళ్ళు. అరే నాశనం ఎట్లుంటుంది అబ్బా, పోయిన ప్రాణం తెచ్చుకోలేం. కానీ సునామీ వచ్చాక కూడా పోయినోళ్ళు పోగా మిగిలినోళ్ళ జీవితాన్ని అక్కడ కొనసాగిస్తారు. అంటే నిర్మాణం అనేది ఉంటుంది, పునర్నిర్మాణం అనేది ఉంటుంది. కానీ నాశనం అనేది ఎట్లుంటుంది, అసలు ఉండదు అని చెప్తాను నేను. అందుకని అసలు నేను చెప్తాను, నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుంది, నీ తప్పలేకపోయినా యాక్సిడెంటే, నువ్వు చెయ్యో కాలు పోగొట్టుకుంటావు, 4 వారాలు పడుకోవాల్సిందే. డాక్టర్ చెప్తే 6 వారాలు కట్టుకుని పడుకోవాల్సిందే. నా తప్పు లేదు, వాడే రాంగ్ రూట్లో వచ్చి గుద్దాడు, నా చెయ్యి ఎందుకు పోవాలి, నా కాలు ఎందుకు పోవాలి, నేను ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలి, నువ్వు అనుకోవే. చచ్చినట్టు ఎవరు తప్పు చేసినా ముందు పోతావు, ట్రీట్మెంట్ తీసుకుంటావు, బాగవుతావు, నడుస్తావు. అలాగే జీవితం కూడా కదా. మరి ఎందుకు దాన్ని ఎలా తీసుకోరు? 1. 2, మనం బ్యాంకుకు పోయినప్పుడు డబ్బులు పోగొట్టుకున్నాం అనుకో, వచ్చేటప్పుడు వాడెవడో ఎందుకు తీసుకెళ్ళాడని మనం తిట్టుకోం. అరే ఇంకొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాల్సింది, పరిచిపోయేది కాదు అనుకుంటాం. లైఫ్ కూడా అంతే కదా, మన నుంచి మనం మొదలు పెడదాం అని అట్లా నేను ప్రిపేర్ చేస్తాను. 2, బాగుండాలి, బాగుపడాలి అని ఎవరైనా కోరుకుంటాం. కానీ అది జరగకపోతే దానికోసం తిరిగి జీవితంలో ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, లేకపోతే ఒక అగ్రెషన్లోకి వెళ్ళడం. నా దగ్గరికి వచ్చిన ప్రతి బాధితురాలకు నేనేం చెప్తానో తెలుసా ప్రేమ, కసి, ద్వేషం పెంచుకోవద్దు. నీలో పెంచుకునే ద్వేషం, నువ్వు పెంచుకునే కసి, ద్వేషం, కోపం, ఆగ్రహం అది నిన్ను తినేస్తుంది. నిన్ను తిని కానీ బయటికి రాదు. యువతలో ఎవరినో తినేస్తుందని మీరు పెంచుకుంటారు, అవతల వాడిని దహించేయాలి. అట్లా వస్తారు తెలుసా, వాడిని అట్లా ఫినిష్ చేసి పడేయాల, అట్లా వస్తారు. కానీ ఫస్ట్ నేను నీళ్లు కొట్టినట్టే మాట్లాడతా. ఈ కసి, ద్వేషం ఏమీ ఉపయోగపడదు లైఫ్లో. మేము కూడా మా వ్యక్తిగత జీవితంలో అంత పీస్ఫుల్గానే ఉంటాం, అంత కూల్గానే ఆలోచిస్తాం. ద్వేషం, కసి, పళ్ళు నూరుతూ ఉండవు, అట్లా ఎవరికి చెప్పం. అది ఒక అపోహ సమాజానికి. వీళ్ళ దగ్గరికి వెళ్తే ఎక్కేసి పంపిస్తాను, అస్సలు చేయం. ఆ ఉన్న ద్వేషం, కోపం, కసిని తగ్గించి నో అగ్రెషన్, ఇది వద్దంటే ఇంక లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నో డిప్రెషన్ అని చెప్తాం. ఫస్ట్ వాళ్ళని స్టేబుల్ చేస్తాం. చేశాక నీకు జరిగిన అన్యాయం ఎంత, నీకు జరిగినటువంటి నష్టం ఏంటి, నీకు జరుగుతున్న అన్యాయం ఏంటి, దానికి ఫైట్ చేయాలి, దానికి పరిష్కారం ఏంటి చూపిస్తాం. ఆ వైపుగా వాళ్ళని గైడ్ చేస్తాం. ఇది అయ్యే ప్రాసెస్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతాం. కాబట్టి ఈరోజు ఎంతమంది అంటే, నేను ఒకరోజు యూఎస్ వెళ్తే, నేను న్యూయార్క్ నుంచి న్యూ జెర్సీకి ట్రైన్లో వెళ్తున్నా. ఆపోజిట్ ట్రైన్లో ఒక అమ్మాయి చూసిందట నన్ను. అది టక్కున దిగొచ్చి ఈ ట్రైన్ ఎక్కి నన్ను కలిసి, మీరు నా కౌన్సిలింగ్ ఇచ్చారు, నేను నా లైఫ్ బాగైంది, ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పి ఆ అమ్మాయి లిటరల్గా అట్లా లాంగ్ పీరియడ్ ఈ ప్రయాణంలో ఇంతమంది బాధితులది ఇంటేక్. ఇక్కడ ఇంకోటి ఉంది, మేనేజ్మెంట్ నాకు తెలియలా, అంత ఇంటేకే, అవుట్లో లేదు. అంటే నా వ్యక్తిగత బాధలు నాలోనే ఉంటాయి, కుటుంబ ఘర్షణలు, ఇంటి పరంగా ఎంత ప్రేమ ఉన్నా, ఎంత సమానత్వం ఉందని, ప్రేమ ఉందని రోజు ప్రేమనే పంచుకోలేం కదా, ప్రేమనే వ్యక్తపరచుకోలేం కదా. నిత్య జీవితంలో చాలా ప్రెషర్స్ ఉంటాయి.
అవి మన చుట్టూ అంటే స్టేట్ తోటి మాకు జరిగే పోరాటాల్లో దళితుల సమస్యలు, ఆదివాసీల సమస్యలు, వాటిని ఎక్కడ యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి, అర్థం చేసుకోలేని స్థితి, స్టేట్తో ఎప్పుడూ ఫ్రిక్షను, వీటన్నిటి మధ్య నేను స్టేట్తో ఫైట్ చేసేటప్పుడు ఎగ్జాస్ట్ కావట్లేదు ప్రేమ. చూడు, ఒక పోరాటం, ఒక ఉద్యమం అది వెరీ ఆబ్జెక్టివ్గా ఉంటుంది, వెరీ స్ట్రెంగ్త్గా ఉంటుంది. కానీ పర్సనల్ ఇష్యూస్, ఉమెన్ ఇష్యూస్ ఉంటుంది కదా, అది వాటికి అసలు వెంటిలేషన్ ఉండదు, అవుట్ఫ్లో ఉండదు, అది ఒక ఇన్సైడ్ హాంటింగ్గా ఉంటుంది. అయితే దాన్ని కూడా మేనేజ్ చేసుకుంటూ నాకు ఇప్పుడు అర్థమైంది, కానీ మొదట్లో తెలియక నా వ్యక్తిగత సమస్యల్ని, నా కుటుంబ జీవితాన్ని, నా చుట్టూ ఉన్నటువంటి ఇష్యూస్ని, ముఖ్యంగా విమెన్ ఇష్యూస్ని, పర్సనల్ ఇష్యూస్ని అర్థం చేసుకోవడం చేతగాక, అర్థం కాదు నా ఉద్దేశం, హ్యాండిల్ చేసుకోవడం నాకు చేతగాక, మేనేజ్ చేయడం చేతగాక నాకు దాదాపు 2002లోనే, అంటే ఇప్పుడు 15 ఏళ్ల క్రితమే షుగరు, బీపీ రెండు ఒకేసారి అటాక్ చేస్తాయి. ఇప్పుడు నాకు హై షుగరు, హై బీపీ ఉంది. కానీ చాలామంది అనుకుంటారు అసలు ఉద్యమాలలో ఏదో వచ్చేస్తాయి, అసలు ఉద్యమాల్లో మాకు ఏ బీపీలు ఉండవు, ఏ షుగర్లు ఉండవు. నిజం చెప్పాలంటే నేను నా పర్సనల్ లైఫ్ మీద కూడా నేను చూసుకున్నా. పోరాటాల ఉద్యమాల్లో ఉన్నప్పుడు చాలా కూల్గా ఉంటుంది వ్యవహారం, వచ్చి చెక్ చేసుకున్నా కూడా ఉండదు, హై షుగర్స్ ఉండవు. కానీ ఒక పర్సనల్ కేస్ విని ఆ నైట్ అంతా దాన్ని ఏం చేయాలి, చాలా ప్రెషర్స్, అంటే ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు. సిస్టంలోకి వెళ్తే పోలీసుల దగ్గరికి వెళ్ళడానికి, కోర్టుల చుట్టూ తిరగడానికి, ఈ సిస్టంలో ఒక పరిష్కారం దొరకక ఒక స్ట్రగుల్ ఉంటుంది చూడు, అది ప్రెషర్ చాలా మౌంట్ చేస్తుంది. అట్లాగే ఇవన్నీ కూడా అంటే వ్యక్తిగతంగా తీసుకోవడం ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు వదిలేయాలి, అంటే ఎమోషనల్గా తీసుకోకుండా వర్క్ చేయలేం. అసలు ఎమోషనల్గా తీసుకున్నప్పుడే అది దానిలో ఇన్వాల్వ్ అవ్వగలుగుతాం. సరే, అది తీసుకోవాలా వద్దా అనేది ఏం కాదు, అది డిపెండ్స్ ఆన్ ద ఇష్యూ, వాళ్ళ జెన్యూనిటీ, ఆ ఇష్యూలో ఆ పెయిన్ ఎంతవరకు నిజం, ఆ స్ట్రగుల్ ఎంతవరకు నిజం అనే దాన్ని బట్టి ఎమోషనల్గా ఉంటుంది. కొంతమందిని చూస్తే మనకి ఫీలింగ్ కలగదు, ఏదో పరిష్కారం చెప్పి పంపిస్తాం. కొంతమంది చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది, అంటే వాళ్ళు పడుతున్న స్ట్రగుల్కి ఒక ఆసరా ఇవ్వాలనిపిస్తుంది. ఆ ఆసరా ఎటువంటి ఆసరా, అది ఏ రకమైన పరిష్కారం ఇవ్వాలి, ఎట్లా నిలబెట్టాలి వాళ్ళని అనేది ఒక స్ట్రగుల్. ఇది ఇండివిజువల్ కేసెస్ సంబంధించి. ఇక మాస్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఆదివాసీ స్త్రీల జీవితాలు ఉంటాయి, వాళ్ళు భూమి కోల్పోయి, ఇల్లు కోల్పోయి, పోలవరం కావచ్చు, ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్ ఇష్యూలో వెళ్తున్నాం, అసలు మా భూమి పోతుంది, మా కుటుంబాలు పోతాయి. నేను నెల్లూరు అపాచీ కంపెనీ నుంచి వాన్పిక్ వరకు తిరిగాం, వాన్పిక్ అంతా తిరిగాం, వాడరేవు నిజాంపట్నం మధ్య గ్రామాలు. అసలు ఆ స్త్రీలు, ఆ కుటుంబాలు, ఆవేదన, అది ఇన్వాల్వ్ అయ్యాక వీళ్ళ ఇళ్ళు నిలబడతాయా లేదా, వీళ్ళ భూములు నిలబడతాయా లేదా, అది అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, పోరాటం ఏం చేస్తున్నాం అది పక్కన పెట్టండి, కానీ అది నిలబడుతుందా లేదా అనేది, అది ఎంత సంఘర్షణ అంటే అట్లా సక్సెస్ అయినవి ఉన్నాయి, కొన్ని కాని ఉన్నాయి. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఉదాహరణకి కాకరపల్లి మేము వెళ్ళొచ్చాక ఒకరోజు ఫోన్ చేశారు వాళ్ళు పొద్దున్నే, అక్క బేగిరా, ఇక్కడ వైజాగ్ కాకరపల్లి, అక్క బేగిరా, ఊరంతా పోలీసు వాళ్ళే, బేగిరా అంటుంటే అప్పటికప్పుడు ఎలా పరిగెడతాం, ఏమైంది అని అంటే ఏదో అయిపోతుంది, పోలీసు వాళ్ళు ఊరంతా ఉన్నారు అని వాళ్ళు చెప్పారు. సరే, దానికి హ్యూమన్ రైట్స్కి వెళ్ళి ఒక లెటర్ వేద్దామని వెళ్ళి వేసాము. ఈ లోపలే ఫైరింగ్ జరిగింది, చనిపోయారు. అది ఎంత డిస్టర్బ్ చేసింది తెలుసా నాకు. అంటే వాళ్ళు ముందు ఆ క్షణం ఏమనుకుంటారంటే, అయ్యో నేను అక్కడ ఉంటుంటే బాగుండదు, నేను లేనే, అదొక బాధ ఫీలింగ్. అంటే ఏం కాదని ఎలా చెప్పాను నేను, రైట్. అంటే నా బాధ ఏంటంటే ఫైరింగ్కి ముందు వాళ్ళు మనకు ఫోన్ చేశారు, ఏం కాదని. అంటే ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఉంటే చంపేస్తారు, రెగ్యులర్గా జరుగుతుంది కదా ఉద్యమం, రెగ్యులర్గా పోరు జరుగుతుంది కదా అని నువ్వు అనిపిస్తుంది. ఊర్లో ఉంటే చంపేస్తారా అనుకుంటాం. వాళ్ళు రాక బేగిరా ఏదో అవుతుందంటే ఏం కాదు అని చెప్పాను నేను. అంటే నా వరకు నాకేంటంటే అది ఎలా చెప్పాను నేను, ఏం కాదు, ఎందుకు చనిపోయారు ముగ్గురు, అది ఎంత అంటే వారం రోజులు నాకు నిద్రపట్టలేదు అంటే ఎందుకు చెప్పాను నేను వాళ్ళకి ఏం కాదని. ఇంకేదైనా చేసి ఉండొచ్చు కదా, చనిపోకముందే ఫైరింగ్ కాకముందే వాళ్ళు చేశారు నాకు ఫోన్.
నేను సీఎం మాట్లాడొచ్చు కదా, ఇంకేదో చేసి ఉండొచ్చుగా, ఇది చేసి ఉండొచ్చుగా, అది చేసి ఉండొచ్చుగా, ఇది చేసి ఉండొచ్చు కదా, ఎట్లయినా సరే ఏదో ఒకటి చేసి వాళ్ళని కాపాడుంటే అయిపోయేది కదా. అంటే అదేం నా వ్యక్తిగతంగా చేసేది కాదు, కానీ ప్రయత్నాలు ఇంకేవో చేసి ఉండొచ్చు కదా అనిపిస్తుంది. అక్కడ మా లక్ష్మి ఉంది, అప్పుడు మా కార్యకర్తలు ఉన్నారు, వెళ్ళారు. ప్రతి ఉద్యమంలో కార్యకర్తలు వెళ్తున్నారు, నిలబడుతున్నారు. లక్ష్మీపేట ఇష్యూలో లక్ష్మీపేట వెళ్ళినప్పుడు కూడా అంతే. అసలు ఏంటి బీసీలో అక్కడ వాళ్ళని భూమి కోసం ఊచకోతలకు వస్తే చుండూరు చూసాం, కారంచేడు చూసాం, ఇక చుండూరే లాస్ట్ కావాలనుకున్నాం, మళ్ళీ లక్ష్మీపేట. అసలు ఆ లక్ష్మీపేట ఘటనలో కూడా వీళ్ళు భూమి కోసం చేస్తున్న పోరాటాన్ని వీళ్ళందరూ కూడా రక్తం ఓడుతుంటే అక్కడ చెప్తున్నారు, అవతల రోడ్డుకు అవతల ఉన్న మాదిగలు వీళ్ళని పట్టించుకోలేదని చెప్పారు. సరే ఎందుకు అట్లా ఉంటుంది, అది నిజం కాదేమో అని మేము వెళ్ళి ఆ మాదిగలతో మాట్లాడి, అంటే అసలు ఎందుకండి ఆ రోజు మేము అన్నీ వాళ్ళకి నీళ్ళు ఇచ్చాం, వాళ్ళని తీసుకెళ్ళాం అన్నీ వాళ్ళు చెప్పారు. లేదు మీరు వచ్చి వీళ్ళతో మాట్లాడండి అని. అక్కడ ప్రజలకి ఇటు మాలా మాదిగల మధ్య నిజంగా విభేదం లేదు, ఉన్నట్లుగా క్రియేట్ చేయడం, ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కొక్క స్ట్రగుల్లో ఒక పెయిన్, ప్రేమ, అవి ఎన్ని గంటలు మాట్లాడినా తీరే కాదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.